ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Oxident. ఏది బెస్ట్ టూత్ పేస్ట్ అని చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు. మేము ఇది కామన్ గా ఫేస్ చేసే క్వశ్చన్ అన్నమాట. దీనికి ఈ రోజు నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. యాక్చువల్ గా టూత్ పేస్ట్ రోల్ అనేది చాలా తక్కువ, కానీ బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటే ఏమని దంతక్షయం నుంచి కాపాడుతుంది, ఫ్రెష్ బ్రెత్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ అని, టీత్ వైటనింగ్ అని ఇలా బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటారు. కానీ యాక్చువల్ గా మనకి టూత్ పేస్ట్ రోల్ అనేది చాలా తక్కువ. ఏంటంటే ఎటువంటి టూత్ పేస్ట్లు ఉంటాయి, అసలు ఏ టూత్ పేస్ట్ వాడాలి. యాక్చువల్ గా ఏంటంటే మనకి టూత్ పేస్ట్ అనేది కొన్ని రికమెండ్ చేస్తారు డెంటిస్ట్లు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓరల్ హెల్త్ ఏదైతే బ్యాడ్ బ్రెత్ ఉందనుకోండి, లేకపోతే గమ్స్ అనేవి ఏదైనా స్వెల్లింగ్ గానీ అలాంటి సిచ్యువేషన్ లోనే మనకి డెంటిస్ట్ అనేది పేస్ట్ అనేది రికమెండ్ చేస్తారు. టూత్ పేస్ట్ అయినా అది ఓకే మనం డైలీ బ్రష్ చేసుకోవడానికి. పిల్లలకు వస్తే ఏ టూత్ పేస్ట్ వాడాలి అంటే వాళ్ళకి సపరేట్ టూత్ పేస్ట్లు ఉంటాయి. మనకి పెద్దలతో కంపేర్ చేస్తే వాళ్ళకి సపరేట్ టూత్ పేస్ట్లు ఉంటాయి. అవి మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కెమికల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పిల్లలకి ఎక్కువ కెమికల్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ కూడా ఇవ్వద్దు. కొందరు పిల్లలు ఏంటంటే టూత్ పేస్ట్ తినేస్తుంటారు, అందులో కొంచెం స్వీట్ గా ఉందని చెప్పేసి తినేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే అది తినడానికి మంచిగా ఉండొచ్చు, బట్ అది వాళ్ళ హెల్త్ కి మంచిది కాదు. అలానే ఈ అడల్ట్ టూత్ పేస్ట్ లో కొంచెం కెమికల్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం మంట లాంటిది రావడం అనేది జరుగుతుంటుంది. అందుకే కొందరు పిల్లలు అసలు కంప్లీట్ గా బ్రషింగ్ అవాయిడ్ చేస్తుంటారు. అందుకే వాళ్ళకి మార్కెట్ లో సపరేట్ టూత్ పేస్ట్ ఉంటాయి, వాటిని మాత్రమే వాడాలి పిల్లలకి. ఇంకా అడల్ట్స్ కి వచ్చేసరికి ఇవి సపరేట్ టూత్ పేస్ట్ ఉంటాయి. ఏంటంటే అడల్ట్స్ ఏ టూత్ పేస్ట్ వాడాలంటే ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ లోనే వాడాలి. ఎందుకు ఈ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్? ఈ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లో ఏంటంటే కేరీస్ ప్రొటెక్టెంట్ ఉంటుంది. అంటే మన పుచ్చు నుంచి కాపాడే కెమికల్స్ అనేది అందులో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్, ఇంకా మళ్ళీ ఫ్రెష్ బ్రెత్ అనేది వస్తుంటుంది. మనకి ఫ్లోరైడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే సోడియం ఫ్లోరైడ్, సోడియం మోనోఫ్లోరోఫాస్ఫేట్, స్టార్నస్ ఫ్లోరైడ్. ఏంటంటే ఈ మూడిట్లో కూడా స్టార్నస్ ఫ్లోరైడ్ అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ టూత్ పేస్ట్ లో ఉంటుంది. ఏంటంటే మనం ఎప్పుడైతే టూత్ పేస్ట్ కొనుక్కుంటామో ఒకసారి దానికి మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని దాని మీద ఇచ్చుంటారు. ఏమేం కంటెంట్స్ ఉన్నాయో చూసి ఒకసారి టూత్ పేస్ట్ అనేది తీసుకోవడం మంచిది. అలానే నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్లు ఉంటాయి. ఈ ఎవరికి రికమెండ్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు కొన్ని ఏరియాస్ ఉంటాయండి, ఆ ఏరియాస్ లో ఉండే వాటర్ లెవెల్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనకు ఒక లెవెల్ రికమెండ్ చేస్తారు. ఫ్లోరైడ్ ఏంటంటే 4 parts per million అదే నార్మల్ రికమెండ్ చేస్తారు. అది కాకుండా ఎక్కువ అనేది ఉండింది అనుకోండి, మనకి టూత్ అనేది ఎల్లోయిష్ కనిపిస్తుంటుంది. ఎల్లోయిష్ తర్వాతకి ఏంటంటే అది వీక్ అయిపోతుంటుంది. ఆ వీక్ అయిపోయి ఇంకా మనకి ఇంకా పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ లో రికమెండ్ చేయము. వాళ్ళకి నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ ఉంటాయి. అవి సపరేట్ గా మనకి మార్కెట్ లో దొరుకుతుంటాయి. వాటిని చూసి మనం తీసుకోవడం అనేది మంచిది. సెన్సిటివ్ టూత్ పేస్ట్, సెన్సిటివ్ టూత్ పేస్ట్ వచ్చేసరికి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో. మనం యాడ్ లో చూస్తాం అది చాలా బాగుంటుంది అని చెప్పేసి మన ఫ్యామిలీ అంతా అదే వాడేస్తుంటారు. యాక్చువల్ గా అది అలా వాడకూడదు. ఈ సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఏంటంటే డాక్టర్ రికమెండ్ చేస్తారు. ఎవరికి రికమెండ్ చేస్తారు అంటే సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి. ఏంటంటే పళ్ళు అరిగిపోయి ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం జివ్వు మనడం, లాగడం అలాంటివి జరిగిన వాళ్ళకే ఈ టూత్ పేస్ట్ యూజ్ చేస్తుంటారు. ఆ టూత్ పేస్ట్ కూడా రోజు వాడడం ఉండదు. మన ఎంత అరిగిన దాన్ని బట్టి దాన్ని రికమెండ్ చేస్తారు. కొందరికి వీక్ కి 2 times కానీ 3 times కానీ మరీ సివియారిటీ ఉంటేనే ఎక్కువ రోజులు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఎవరు పడితే వాళ్ళు వాడడం అనేది జరగకూడదు. ఏంటి సెన్సిటివ్ టూత్ పేస్ట్ లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ ఉంటుంది. ఈ పొటాషియం నైట్రేట్ ఏంటంటే మనకి టీత్ లో 3 భాగాలు ఉంటాయి కదా, ఇనామిల్, డెంటిన్, పల్ప్. ఈ డెంటిన్ లో ఏంటంటే డెంటినల్ ట్యూబుల్స్ ఉంటాయి. ఇవి బయట ఓరల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి జివ్వు మనడం అనేది జరుగుతుంటుంది. ఈ పొటాషియం నైట్రేట్ అనేది దాన్ని డెంటినల్ ట్యూబ్యూల్స్ ని బ్లాక్ చేస్తే అప్పుడే మనకి సెన్సిటివిటీ నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం బాగా వింటున్నాం, చాలా మంది ఏంటి వైటనింగ్ టూత్ పేస్ట్లు అనగానే పళ్ళన్నీ వైట్ గా వచ్చేస్తాయి అని చెప్పేసి వీటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ టూత్ పేస్ట్లు అనేవి వాడకూడదు. ఎందుకంటే అందులో అబ్రెజివ్ మెటీరియల్ ఉంటుంది. ఆ అబ్రెజివ్ మెటీరియల్ ఏంటంటే మన టూత్ పేస్ట్ వాడినప్పుడు పైన ఇనామిల్ లేయర్ ఉంటుంది కదా, అది అరిగిపోవడం జరిగిపోతుంది. అరిగిపోయి మనకి సెన్సిటివిటీ అనేది
అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఏంటంటే అరిగిపోయి నెక్స్ట్ ఏంటంటే అది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి మనం గట్టిగా ఏమైనా కొరికినప్పుడు కానీ అట్లాంటప్పుడు ఫ్రాక్చర్స్ అవుతుంటుంది. అందుకే మేము ఈ టీత్ వైటనింగ్ టూత్ పేస్ట్ అనేవి రికమెండ్ చేయం. ఈ టీత్ వైటనింగ్ టూత్ పేస్ట్ అనేది ఎవరికి రికమెండ్ చేస్తామంటే టొబాకో తినే అలవాటు ఉన్న వాళ్ళకి, లేకపోతే పాన్ నమిలే వాళ్ళకి మాత్రమే ఈ టీత్ వైటనింగ్ టూత్ పేస్ట్ లు రికమెండ్ చేస్తాం. ఏంటంటే అది కూడా మనకి 100% రిజల్ట్ ఇవ్వదు, ఏదో కొంత మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే అల్టిమేట్ గా మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చి క్లీనింగ్ అనేది చేయించుకోవడం అనేది మంచిది. ఇంకా మన మార్కెట్ లో ఈ మధ్య వింటున్నాం యాక్టివేటెడ్ చార్కోల్ అని. యాక్టివేటెడ్ చార్కోల్ లో కూడా అబ్రెసివ్ మెటీరియల్ ఉంటుంది. ఈ టూత్ పేస్ట్ వాడడం కూడా మంచిది కాదు. అల్టిమేట్ గా ఏంటంటే మనకి రోల్ ఆఫ్ టూత్ పేస్ట్ అనేది చాలా తక్కువ. మనం బ్రష్ ఎలా చేసుకుంటున్నాం, ఏ పద్ధతిలో చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే మనకి జస్ట్ చిన్న బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే వాడాలి, 2 సార్లు వాడాలి. ఇలా చేయడం వల్లనే మనకి దాని వల్ల యూజ్ అనేది ఉంటుంది.